అన్నమయ్య జిల్లా పీలేరు కమటంవారిపల్లి అంగన్వాడీ కేంద్రంలో తనిఖీ. పీలేరు మండలం కమటంవారిపల్లి అంగన్వాడీ సెంటర్ను ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించి వంట చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం చిన్నారులను నాణ్యతతో కూడిన భోజనం పెట్టాలని హెచ్చరించారు. అనంతరం చిన్నారులతో కాసేపు పలకరించారు. ఈ కార్యక్రమంలోని అంగన్వాడీ పీడీ ఎంఆర్ఓ భీమేశ్వరరావు, అంగన్వాడీ సిడిపిఓ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఓకే ఎట్లా అంటే పెట్టి పెట్టారు పేల్స్ అది టెక్నిక్స్ డిసెంబర్లో పెట్టిస్తాను సార్. ఎక్స్పైర్ అయిపోయిందా సార్? నేను దేనికి ఏమి అప్పుడు ఉందా మనకు మనకి మెనూలో లేదు, అసలు మెనూలో లేని మీరు ఇచ్చారు. ఓకే, అది మరి డిస్పోజ్ చేయాలి. ఒకటొకటి అటుకులు కానీ చెప్తే మీరు ఉప్మారం అది ఎక్స్రే అయింది ఉండకూడదు అంతే కాన్సెప్ట్. దాని గురించి ఎక్స్ట్రా ఎక్స్పైర్ అయినాయి. మీరు వాటర్ అని మా గ్యారెంటీ ఏంది? టైం అయిపోయింది. మేమేమో రోజు వచ్చి కూర్చోవాలి కాదు కదా. అటువంటి ఇక్కడ ఉండకూడదు. హాస్టల్లో ఉండడమే రాంగ్. ఏమండి ఏం చేస్తారు? టోకన్ నోటీస్ ఇవ్వండి. అలాగే రెస్పాన్స్ రిప్లై ఏమి ఇస్తారో చూడండి. ఎస్ సార్. దగ్గర పడుతుంది. పీజీ 150 ఎట్లయితుంది? 45 గ్రామ్స్ వేయండి. ఓకే, నాకైతే 315 వస్తుంది, మీకు 300. డివైడెడ్ బై 2 అయితే 157.5 గ్రామ్స్ వస్తుందండి. మీరు 150 అంటే ఎట్లా? అందుకే అడిగింది. ఏం రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఇస్తారా? పిల్లలు పావు కిలో తింటారండి, పావు కిలో ఇస్తారండి. ఎంపీడీ గారు అడిషనల్గా మీరు ఏమి ఇస్తారు మరి కాక? అది చెప్పండి సార్. ఫ్రూట్స్ మామూలు రెగ్యులర్ ఉంది కదా. ఇప్పుడు ఏమున్నాయి ఇక్కడ? బనానా వదిలేండి, బనానా ఇస్ కామన్. ఇప్పుడు మంత్లో ట్వైస్ మనకు అమౌంట్ మిగులుతుంది, దాన్ని బట్టి మీరు ఆ ప్రకారమే చూసుకుంటా ఉన్నారు. అవును సార్. అంటే ఇప్పుడు 15 డేస్కి ఒకసారి మేము అప్రాక్సిమేట్లీ చూసుకుంటాం సార్. దాన్ని బట్టి మేము విడాపీస్ వాళ్ళకి ఆన్లైన్ చేస్తాం సార్. దాన్ని బట్టి తెలుస్తుంది సార్. 15 రోజులు మనకు మైనస్